భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి షిరిడీకి మధ్య రోజు రైలు నడపాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన కేంద్రం ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు నడుస్తున్న టెంపరరీ సర్వీస్ను ఇక నుంచి రెగ్యులర్ చేస్తూ ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. దీంతో తిరుపతి నుంచి షిరిడీ మధ్య నడిచే ట్రైన్ సర్వీస్ ప్రతిరోజు అందుబాటులోకి రాబోతుంది. ఈ ట్రైన్ రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా రాకపోకలు సాగించబోతోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రయాణికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ విధి విధానాలు సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఈహెచ్ఎస్ విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో సీఎస్ సమీక్షించారు. ఇక రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్న వివిధ పథకాలను, ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదికను సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ విధానం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ మొత్తం కలిపి 7,14,322 మంది ఈహెచ్ఎస్ ద్వారా లబ్ధి పొందబోతున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ పథకం కోసం ఏడాదికి సుమారు 1,300 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ అధికారుల సమన్వయంతో ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈహెచ్ఎస్ విధి విధానాలను అధ్యయనం చేసి త్వరలో నివేదికను సిద్ధం చేయబోతున్నారు. రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీపి కబురు చెప్పాయి. ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్టుకు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. అక్కడి నుంచి యూరియా దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. రాష్ట్రానికి యూరియా చేరడంతో వెంటనే అన్ని జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని సర్కార్ ఆదేశించింది. ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలంటూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి అధికారులు తెలిపారు. ఇక మరోవైపు తెలంగాణలో యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా 500కు రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు. రైతు వేదికల వద్ద రైతులకు టోకెన్లు జారీ చేసి క్యూలైన్స్ లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు యూరియా కేంద్రాలు 12,000 వరకు ఉన్నట్టుగా చెబుతున్న ప్రభుత్వం ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ మొదలు దసరా పండుగ వరకు హాలిడేస్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 13 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది సర్కార్. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండబోతూ ఉన్నాయి. దీంతో పాటు అక్టోబర్ 4న తిరిగి స్కూళ్లను తెరవబోతున్నారు. అయితే 5వ తేదీ ఆదివారం కావడంతో 6వ తేదీన స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. ఈ సెలవుల్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా అదే రోజు దసరా కూడా వచ్చింది. అంతేకాదు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు.